చెందిన గిరిరెడ్డి భానురెడ్డి తన జీవితాన్ని హైదరాబాద్ లో గడుపుతూ అక్కడే సెటిల్ అవుదామనుకొని ఆమె స్వగ్రామం జగ్గంపేటలో పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన సొంత గ్రామమైన జగ్గంపేటకు ఏదో ఒక సహాయం చేయాలని హైదరాబాద్ వెళ్లకుండా జగ్గంపేట రైతాంగం పడుతున్న కష్టాన్ని చూసి తన సొంత డబ్బులతో సుమారు 10 లక్షల రూపాయలతో రాంపురం నుండి కాటాలపల్లి వరకు ఉన్న కండి కాలువలో పూడితను తీయించి రైతులకు సుమారు 2000 ఎకరాలకు నీరు అందించేలా ఈ కాలువను ఏ ప్రభుత్వం అధికారులు సంబంధం లేకుండా తన సొంత నిధులతో పనులు చేపట్టారు. హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉంటూ రాబోయే కాలంలో జగ్గంపేటకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని ఆమె కొనియాడారు. దీంతో రైతులు ఆమెను అభినందనలు తెలియజేశారు. భాను అండి. నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. నా భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రామం అయినటువంటి జగ్గంపేట రావడం జరిగిందండి. 2023 మేలో వచ్చాను నేను ఇక్కడికి. నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము, ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరి చూసేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను. అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు, మనం ఏదో అనుకున్నది వేరు అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలువలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా ఏంటి అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని పెట్టుకొని సరే ఇక్కడే ఉందామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను. ఏ పొలం ఏదో తెలియలేదు. అలాగే 4-5 సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి. అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేనైతే తొలకర పంట కూడా వేయించలేదండి. రైతులు కూడా ఏమని చెప్పారు, ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి, రైతులు కూలీలు కూడా ఎవరు దిగట్లేదు, వాళ్ళు కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి కురుకులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట. సరే అని చెప్పేసి అప్పుడు గట్లు వేయడం మొదలెట్టా అనమాట. ఇవాళ నా పొలం చూసుకుంటే అవి పొలం గట్టులో ఉండవండి, చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగు నీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది. గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము, పంచాయతీని ఏమనలేము, ఎవరిని ఏమనలేము. ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయరే నేను 5 lakhs ఖర్చు పెట్టేసి, అంటే ఆ 5 lakhs కూడా నా సొంత భూములకే, వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు. నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులో వేసుకున్నాను అనమాట నా పొలం గట్టి. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు. వితిన్ 1 or 2 daysలో బోల్డ్ నీరు వచ్చేసిందండి. ఏటి కాలం నీరు వచ్చేసింది, పుష్కర కాలం నీరు వదిలేశారు, పోలవరం కాలం నీరు వదిలేశారు, ఏలేరు కాలం నీరు వదిలేశారు. ఇవన్నీ వదిలేసి మొత్తం ఇంచుమించుగా 700 acres ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా ఫీట్ పైన ఉంటుంది అనమాట. సరే మా పొలం పక్కన రాజుగారు ఆయన ఉన్నారు, ఆయన తీసుకొని వెళ్ళా అనమాట. ఏంటంటే అసలు ఇదేదో చూద్దామని వెళ్తే అసలు కాలువలు మాత్రం 20 to 30 feet విడ్త్ ఉన్నాయి. మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్రీ అనమాట అండి, భయంకరమైన డబ్రీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు అంత ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలువ చూస్తే అర్థం అవుద్ది అనమాట మీకు. సరే అయిపోయిన తర్వాత రాజుగారు అందరూ సజెస్ట్ చేశారన్నమాట, కొంచెం అన్నా చేద్దామని చెప్పి మొదలు పెట్టామండి. జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగ ఒక 3-4 kilometers చేసామన్నమాట. చేసిన తర్వాత ఎవరి కాళ్ళు రైతుల మధ్యలో తోర్లు అడ్డేసారు. ఏమన్నంటే వాళ్ళ కోపం. సరే ఏదో రిక్వెస్ట్ చేసి, అప్పటికింత నాలెడ్జ్ లేదు నాకు, అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ తీసుకెళ్దామని అనమాట. సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం. అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి మీరు చేసిందంతా వేస్ట్ ఆఫ్ మనీ అండి, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు అనమాట. సరే అని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తూర్లు అంటే నాకు ఐడియా లేదు, అక్కడ వరకు అనమాట అండి చేపించాను. ఒక చోట అయితే ఇంచుమించుగా 30 feet వెడల్పు ఉంటుంది కాలువ, మొత్తం మడ్ లాగింగ్ అనమాట. 100 feet లాగింగ్, ఇంచుమించుగా 20 feet ఎత్తు అనమాట. జస్ట్ ఆ చిన్న మొక్క చేయడానికి నాకు 200 ccతో 10 hours పట్టింది. సరే అయిపోయింది. సరే ఆపేసాను అనుకున్నాను. మళ్ళీ మా ఊరు రైతులు, జగ్గంపేట రైతులు వచ్చారు, లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు, మళ్ళీ మనం రామవరం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు. సరే ఎంత అయిపోయింది, ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట. ఆ రకంగా రామవరం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూరలు మొగాని అంటే ఏదో అంటారు, అక్కడ వరకు కూడా
ఎక్స్టెండ్ మొత్తం అంతా చేయించడం జరిగింది. జగ్గంపేట వరకు వచ్చిన తర్వాత కాలం 2 రకాలుగా డివైడ్ అయిపోయింది అనమాట. మొత్తం అంతా చేయించాను. ఇంకా పిల్ల కాలువలు అయితే 70 cc చేయించాం అనుకోండి. ఈ మెయిన్ కాలువలన్నీ కూడా 200 cc 28 days నా స్టాఫ్ అందరూ కూడా కష్టపడ్డారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అందరూ కష్టపడబట్టి విత్-ఇన్ 28 days వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనమాట. అధికారులు ఎవరికైనా చెప్పారండి మీరు? ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నేను ఇరిగేషన్కి వెళ్ళానండి. అంతకు ముందు దాకా నేను వెళ్ళలేదు. ప్రాబ్లం ఇరిగేషన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అనమాట. వాళ్ళు కూడా చాలా బాగా వచ్చారనమాట అండి. రైతులు కొంతమంది ఇబ్బంది పెట్టారు నన్ను, మీరు కాలువ తూరలు తీయడానికి కుదరదు, అందులో చెత్త అంతా ఇరికిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఏమండి పంచాయతీకి మేము ఎవరం టచ్ చేయలేదండి. ఏమండి రెవెన్యూ కూడా మేము ఏం టచ్ చేయలేదండి. మొత్తం ఇంచుమించుగా అరౌండ్ 10 lakhs ఖర్చు అయింది. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బేడ్ బై మై సెల్ఫ్ ఓన్లీ. వరకు మీరు ఎవరిని అడగలేదు అంటున్నారు. ప్రభుత్వం ద్వారా మీరు ఏమన్నా ఈ రైతుల కోసం మీరు అడగాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని? ఏమోనండి తెలియదు. నేనైతే ఫస్ట్ చెయ్యాలి అనుకున్నాను, చేశాను, అది అంతే. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ సహకారం గట్రా ఏమైనా కోరుతున్నారు మేడం మీరు? నేనైతే ఇప్పుడు వరకు మీరు అడిగారే కనుక నేనైతే ఇప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ ఏదో చేస్తుందని నేనైతే అనుకోలేదు అసలు. ఈ కాలువ తీయడం వల్ల ఎన్ని ఎకరాలు? ఇంచుమించుగా 700 to 1000 acres బెనిఫిట్ పొందుతుంది. ఈ సంవత్సరం నుంచి వాటర్ లాగింగ్ ఉండదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ప్లాస్టిక్ మీద ఫైట్ చేయబోతున్నానండి. అదండి. ఆ తర్వాత కల్వర్ట్లు ఒకటి కట్టాలండి. చాలా పెద్ద పెద్ద కాలువలు ఇవన్నీ కూడా గవర్నమెంట్, ఎందుకంటే ఈసారి నుంచి కనీసం ఒక వేసుకున్నారని మనం అందం కాదు, కానీ వాళ్ళకి దారి లేదండి వెళ్ళడానికి. ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళడానికి దారి లేదు. అవన్నీ కూడా కల్వర్ట్స్ అవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి కల్వర్ట్లు కట్టిస్తే రైతులకు ఉపయోగం. వాడు కూడా తోరలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే.